చదవబడిన 41వ దావీదు కీర్తనలోండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మొదటి 3 వాక్యాలు మనం చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు. రోగశయ్యి మీద యెహోవా వాణ్ణి ఆదరించును. రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. ఇక్కడ కీర్తనకారుడు ఒక ప్రత్యేకమైన మాట మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కాబట్టి దేవుడు కూడా బీదల పట్ల శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. బీదలైన వారు మరి ధన్యులుగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. బీదలు అంటే వారికి ఒక నివాసయోగ్యమైన స్థలం అనేది లేదు. వారు పంట పండించుకొని తినడానికి వారికి ఎలాంటి పొలం అనేది లేదు. అలాంటి నిరుపేదలుగా ఉన్న వారందరి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు దేవుడు అని లేఖనము తెలియచేస్తూ ఉంది. మరి కీర్తనకారుడు చాలా సందర్భాల్లో చెప్తాడు, ఆయన దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తువాడు. ఎందుకంటే వారు ఆ స్థితిలోనే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. వారు ఆశీర్వదింపబడాలి, వారు అభివృద్ధి చెందాలి, వారు దీవెనకరంగా ఉండాలి. దేవుడు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ వారు దేవుని స్తుతించే వారిగా ఉండాలి అని చెప్పేసి ఆయన తెలియచేస్తా ఉన్నాడు. అందుకనే 132వ దావీదు కీర్తనలో అంటున్నాడు, బీదల కంట ఆహారాన్ని సమృద్ధిగా దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు అని చెప్పి 132వ దావీదు కీర్తనలో మనం చూస్తే 15వ వాక్యంలో, దాని ఆహారం నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచేదను. అంటే దేవుడు మరి బీదల కొరకు ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అంటే వారికి మరి లేమి అనేది ఉంది కనుక దానిలో నేను సమృద్ధిని కలుగ చేస్తాను, వారిని తృప్తిపరుస్తాను, నేను అన్ని విషయాల్లో వారిని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నానని ఆయన వాక్యము తెలియచేస్తూ ఉంది.